పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వ్యాన్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఉపాధి హామీ కూలీలపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 2 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి ఫోన్ లైన్లో మా కరెస్పాండెంట్ పోతురాజు మనకి డీటెయిల్స్ అందిస్తారు. పోతురాజు, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ప్రధానంగా చూసినట్టుగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరుకు సంబంధించిన మందులో కూడా ఉదయం కూడా దారుణం చోటు చేస్తుంది చెప్పొచ్చు. ఏదైతే ఉపాధి హామీకి సంబంధించినటువంటి కూలీలు కూడా ఉదయం పనులకి చూస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారిపై వస్తున్నటువంటి అయితే మినీ వ్యాన్ ఏదైతుందో మినీ వ్యాన్ కూడా అదుపుతో ఒకసారిగా కూడా కార్మికులు తీసుకెళ్ళినట్టు పెట్టుకోవడం కనబడుతుంది. బోధులో పనులు చేసినటువంటి వారితో కూడా ఒకసారిగా వ్యాన్ కూడా దూసుకురావడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో మొగల్తూరు మండలానికి సంబంధించినటువంటి నక్కవారి పాలనకు సంబంధించినటువంటి ఎవరైతే కడలి పావనిలోను గుబ్బల గంగాదేవి 2 మహిళలు కూడా అక్కడే చనిపోయినట్టు పెట్టుకోవడం కనబడుతుంది. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి గాయపడిన వారు కూడా నటాపురికి సంబంధించినటువంటి ఆసుపత్రికి కూడా తరలించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ వ్యాన్ కానీ వాటికి సంబంధించినటువంటి వెహికల్ కూడా పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పూర్తిస్థాయిలో కూడా జేసీబీ సహాయంతో కూడా పంట బోధులు ఉన్నటువంటి వ్యాన్లు కూడా బయటికి తీయడం జరిగింది. ఇప్పటికైతే పూర్తిగా 2 అయితే చనిపోయిన ఘటనకు సంబంధించి మిగిలిన వారు కూడా నర్సాపురం సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేసినట్టు కూడా కనపడుతుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ పోతురాజు.